సతీష్, ఒక సహించలేనితనం కనిపిస్తోంది. ఎవరు ప్రశ్నించకూడదు, ఎవరు ఏం అడగకూడదు. ఏం చెప్తే అది చేయాలి. భూమి కావాలంటే ఇచ్చేయాలి. అలాంటి ఒక ఉద్రిక్త పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. డైరెక్ట్‌గా వాళ్ళ తరపున పోరాడడానికి వెళ్ళినా కూడా రాళ్ల దాడి పడాల్సొస్తోంది. ఖచ్చితంగా బిందు ప్రస్తుతం పెనుమాక గ్రామంలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అమరావతి గ్రామం ఇది ఎక్కడో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉండేటువంటి ఉండవల్లికి పక్క గ్రామమే ఈ పెనుమాక గ్రామం. ఈ గ్రామంలోనే ఏ స్థాయిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గోండాలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన రౌడీలు, తెలుగుదేశం సతీష్, చూస్తున్న ఏకంగా మహిళలు కూడా రాళ్లు తెచ్చుకుని వచ్చి మరి ఇక్కడ వాహనాలపైన విసరడం కనబడుతోంది. చాలా ప్రీ ప్లాన్డ్ గా ముందే అనుకుని వచ్చినట్టున్నారు. ఎప్పుడైతే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రాజధాని రైతు పరిరక్షణ కమిటీ పెనుమాక గ్రామంలో బలవంతంగా ఎక్కడైతే ఏ రైతుల్లో అయితే భూములు తీసుకుంటా ఉన్నారో భూములు ఇవ్వనటువంటి రైతుల చుట్టూ కూడా గుంతలు తవ్వేసి ఆ పొలాల్లోకి వెళ్లకుండా ఏ విధంగా కర్కశంగా ప్రవర్తిస్తా ఉన్నారో ఆ రైతులకి అండగా నిలవడానికి ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఆర్డీఏ పరిరక్షణ కమిటీ వెళ్తుందని చాలా స్పష్టంగా ప్రకటించింది. అది తెలుసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు, గూండాలు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, సాధారణంగా టీడీపీ నాయకులు ఏ దాడి చేసినా ముందు మహిళలు పెట్టుకొని చేయడం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మహిళా కార్యకర్తలను ముందు పెట్టుకొని వాళ్ళతో కూడా కలిపి రాళ్లు వేయించడం, పెద్ద పెద్ద బండరాళ్ళు, గుడ్లు విసురుతున్నట్టున్నారు సతీష్. మహిళల్ని ముందు పెట్టి గుడ్లు విసురుతున్నారు, వెనకాలుండి రాళ్లతో దాడి చేస్తున్నారు. 2 విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. చాలా స్పష్టంగా వాస్తవానికి తెలుగుదేశం పార్టీ నైజం అది, తెలుగుదేశం పార్టీ విధానం కూడా అదే. చూసాం మనం విజువల్స్ లో పోలీసులు కూడా తీవ్రంగా గాయపరిచారంటే రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంతటి పతనావస్థకి చేరిపోయాయో స్పష్టంగా ఇది స్వయంగా మంత్రి నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉన్నటువంటి ప్రాంతం, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ గ్రామంలో అయితే ఉండవల్లి గ్రామంలో నివాసం ఉంటారో ఆ పక్క గ్రామంలోనే ఈ పెనుమాక గ్రామం ఉంటుంది. అక్కడ రెచ్చిపోయింది ఎవరో కాదు, స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ కి సంబంధించినటువంటి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు, గోండాలు, ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు. ఈ మగవాళ్ళంతా కూడా ముందు ఆడవాళ్ళని పెట్టుకొని వెళ్ళడం, నిరసన పేరుతో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేయడం, ఆడవాళ్ళతో కోడిగుడ్లు వేయించడం, తర్వాత వీళ్ళు రాళ్లతో మనం చూస్తాం. ఆ దాడి చూస్తుంటే భౌతికంగా అంతం చేయాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని వాళ్ళపై హత్యాయత్నం చేయాలన్నటువంటి ఉద్దేశంతో పెద్ద పెద్ద రాళ్లను తీసుకొచ్చి కొట్టినటువంటి దారుణం. అంటే అమరావతి కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలకు మాత్రమే జాగీర్ అన్నటువంటి ధోరణిలో అమరావతి కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి రాజధాని మాత్రమే అన్నటువంటి సంకేతాన్ని ఇచ్చేలాగా ఈ దాడి మనం చూడొచ్చు. ఆ విజువల్స్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి సమన్వయకర్తలు కానీ, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కానీ, వీళ్ళంతా కూడా అక్కడ రైతులకు సంబంధించి మనం చూడొచ్చు విజువల్స్ లో దేవినేని అవినాష్ కానీ ఇతర నాయకులంతా కూడా రైతులు, ముఖ్యంగా పెనుమాక గ్రామంలో గత ఇటీవల కొద్ది రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఉండవల్లి, పెనుమాక గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు వచ్చి కలిశారు. రైతులు మా భూములు మేము గతంలో 2014 సంవత్సరం నుండి కూడా ల్యాండ్ పూలింగ్ మేము వ్యతిరేకంగా ఉన్నాం, మేము న్యాయ పోరాటం చేస్తా ఉన్నాం, మా విలువైన భూములు 3 పంటలు పండేటువంటి భూముల్ని మాకు వదిలేయాలి, ఇది తప్ప మాకు వేరొక ఆధారం లేదు, ఇటువంటి భూములు బలవంతంగా తీసుకుంటా ఉన్నారు, భూములు ఇవ్వకపోతే ఒత్తిడి చేస్తున్నారు, బెదిరిస్తా ఉన్నారు, తప్పుడు కేసులు పెడతా ఉన్నారు. ఈ చివరికి రైతులకు సంబంధించినటువంటి పొలాలు ఇప్పుడు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సిఆర్డీఏ కమిటీ కూడా వెళుతున్నది చాలా క్లియర్ గా. ఏ రైతులైతే భూములు ఇవ్వలేదో ల్యాండ్ పూలింగ్ కి, ఆ రైతుల భూముల చుట్టూ కూడా గుంతలు తవ్వేసి చెరువులాగా చేసేసి నీటితో నింపేసి అక్కడ ఆ రైతులు వాళ్ళ పొలాల్లోకి వెళ్ళి వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం లేకుండా, బహుశా భారతదేశం ఎక్కడ ఇంత దారుణమైనటువంటి పరిస్థితి ఉండదు. రైతులు భూములు బలవంతంగా లాక్కోవడానికి ఇటువంటి ప్రక్రియను అవలంబిస్తున్నటువంటి ప్రభుత్వాలు కూడా ఇప్పటి వరకు లేవు. కేవలం ఈ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఇది సాగుతుంది. దాన్ని ప్రశ్నించడానికి ముఖ్యంగా అమరావతిలో ఇప్పటికే జరుగుతున్నటువంటి అక్రమాలు కానీ, అమరావతి రైతులకు సంబంధించిన సమస్యలు విపరీతంగా ఉన్నాయి. 2 సంవత్సరాలు అవుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణలు పెద్ద పెద్ద విలాసవంతమైనటువంటి భవనాలు కట్టుకుంటా ఉన్నారు. కానీ భూములు ఇచ్చినటువంటి రైతులకి ఆ గ్రామాల్లో ఎక్కడైతే రిటర్నబుల్ ప్లాట్లు ఇచ్చారు అక్కడ కనీసం ఒక పునాది కూడా వేసుకునేటువంటి పరిస్థితి లేనటువంటి దుస్థితి ఉంది. ఆ రైతుల సమస్యలు మాట్లాడతారని, ఆ రైతులకు సంబంధించినటువంటి కష్టాలను తెలుసుకుంటారని, మరి ముఖ్యంగా అమరావతిలో జరుగుతున్నటువంటి అవినీతి కూడా మళ్ళీ చర్చకు వస్తుంది, అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీ చర్చకు వస్తుంది, ఏ విధంగా అంచనాలు పెంచేసి దోచుకుంటున్నారు, వీటన్నిటినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ప్రస్తావిస్తుంది, ఎక్కడ లేవనెస్తుంది, ఎక్కడైతే ప్రపంచానికి చాటి చెప్తుంది అన్నటువంటి ఉలికిపాటుతో తెలుగుదేశం పార్టీ
పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు ఈ దాడికి దిగడం అన్నది, అమరావతి అన్నది కేవలం తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళ అడ్డాలుగా ప్రవర్తిస్తూ ఎంత దారుణమైనటువంటి కొంతమంది రౌడీలను తీసుకొచ్చి మరి వాళ్ళతో తెలుగుదేశం పార్టీ నాయకులే ముందుండి మహిళలు ముందు పెట్టి కోడిగుడ్లు విసరడం, రాళ్ళు విసరడం, అంత పెద్ద బండరాలు తాకరి పోలీసులు కూడా కొట్టారు. పోలీసుల సమక్షంలోనే ఈ దాడి జరిగింది. వాస్తవానికి ఈ కమిటీ వస్తుందని తెలుసు, ఇందులో ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీలు ఉన్నారని కూడా తెలుసు. వీళ్ళకి వస్తున్నప్పుడు పోలీసులు ముందేనే అక్కడ రూట్ క్లియర్ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని చెదరగొట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ అది కాకుండా వాళ్ళని ప్రోత్సహించేలాగా, వాళ్ళకి ప్రొటెక్షన్ లాగా ఎవరైతే తెలుగుదేశం పార్టీ నాయకులు వచ్చారో వాళ్ళకి ప్రొటెక్షన్ లాగా ప్రవర్తించారు. చివరికి వాళ్ళు ఆఖరికి అధికారంలో ఉన్నటువంటి అహంకారంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఆఖరికి పోలీసులు కూడా కొట్టినటువంటి పరిస్థితి, పోలీసులు కూడా గాయాలైనటువంటి పరిస్థితి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్ల పైన దాడి చేసిన పరిస్థితి, పెద్ద పెద్ద బండరాలతో దాడి చేసినటువంటి పరిస్థితి, దారుణాతి దారుణం. ఇది జరిగింది ఎక్కడో కాదు, సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్కడైతే నివాసం ఉంటారో ఉండవల్లి గ్రామంలో, ఆ ఉండవల్లికి సంబంధించినటువంటి పక్క గ్రామంలోని పెనుమాకలోనే ఇది జరిగినటువంటి పరిస్థితి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు అమరావతిలో తెలుగుదేశం పార్టీ రౌడీయిజం ఏ విధంగా చేస్తుందో, దౌర్జన్యకాంత ఎలా చేస్తుందని చెప్పడానికి ఇది నిదర్శనంగా నిలుస్తుంది. సతీష్, అంటే భూమి ఇవ్వకపోతే దాడి చేస్తారు. రోజువారీ ఆ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు, ఎంత వేధింపులకు గురవుతున్నారు అనేది అర్థమవుతోంది ఈ రోజు. ఎందుకంటే రాష్ట్రం మొత్తం కూడా చూస్తోంది. అంటే రోజువారీ వాళ్ళని ఇదే స్థాయిలో ఇబ్బంది పెడుతున్నారు అనమాట, భయపెట్టడం, బెదిరించడం. అందుకే వైఎస్ జగన్ ని కలిశారు, అందుకే వాళ్ళ తరపున పోరాడాలని రైతులంతా కూడా కోరిన పరిస్థితి. ఖచ్చితంగా, ఎందుకంటే గత 12 సంవత్సరాలుగా ఈ సమస్యకి సంబంధించి ఇదే రైతులు వీళ్ళంతా ఈ రోజు ఏదో కొత్తగా వ్యతిరేకించిన వాళ్ళు కాదు. 12 సంవత్సరాల నుండి ఇక్కడ ల్యాండ్ పూలింగ్ కి భూములు ఇవ్వనటువంటి రైతులు, ఎందుకంటే స్పష్టంగా వాళ్ళకి అవగాహన ఉంది. ఉండవల్లి పెనుమా గ్రామాలకు సంబంధించినటువంటి భూములు అత్యంత సారవంతమైనటువంటి భూములు, అత్యంత విలువైనటువంటి భూములు. ఇవి 3 పంటలు పండేటువంటి భూములు, కేవలం 15 నుండి 20 అడుగులకే బోర్లు పడేటువంటి అత్యంత సారవంతమైనటువంటి నేల, నీటి వస్తున్నటువంటి భూములు. అన్ని రకాల పంటలు, ఏ పంట అయినా సరే పండించడానికి సానుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి నేల కేవలం ఈ గ్రామాల్లో ఉంటుంది. అటువంటి భూములు మీరు ఇవ్వడం మా భవిష్యత్తు, మా పిల్లల భవిష్యత్తు, మా జీవనాధారం కోల్పోతూ మీరు ఈ గ్రామాల్లో మా భూములు తీసుకొని ఎక్కడో ప్లాట్లు ఇస్తే వాటి వల్ల మాకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఆల్రెడీ భూములు ఇచ్చినటువంటి రైతులు 12 సంవత్సరాలుగా మీ వల్ల, మీ అసమర్థత వల్ల, మీ ప్రణాళిక లోపం వల్ల, మీ అవినీతి ప్రణాళిక వల్ల ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి మీ ఇవ్వమని తెగేసి చెప్తా ఉన్నారు. ఇవ్వనటువంటి రైతుల్ని ఇప్పటికి అనేక రకాలుగా బెదిరిగా ఉన్నారు. మనం చూసాం కొద్ది రోజుల కిందట వైఎస్ జగన్మోహన్ కలిసినటువంటి రైతుల్ని కులం పేరుతో ట్రోల్ చేశారు. అదేవిధంగా రైతులకు సంబంధించి వ్యక్తిగత విషయాలపైన ట్రోల్ చేశారు. వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులపైన ఒత్తిడి తీసుకొచ్చారు. తర్వాత డిప్యూటీ కలెక్టర్ లో అధికారులను, విఆర్ఓలు, ఎంఆర్ఓలు పంపి వాళ్ళపై ఒత్తిడి తెచ్చారు. అంతా ఆ స్థాయిలో ఒత్తిడి చేస్తా ఉన్నారు. రైతులు ఎవరైనా రాజధానికి వ్యతిరేకంగా మా భూములు ఇవ్వలేమని చెప్తే చాలు వాళ్ళని టార్గెట్ చేసిన పరిస్థితి ఇవాళ చూస్తున్నాం. దానికి పరాకాష్ఠది అమరావతిలో ఎంతటి దారుణమైన పరిస్థితి, ఎంత దయనీయమైనటువంటి పరిస్థితుల్లో సామాన్యుల పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో చెప్పడానికి ఇదే నిదర్శనం. సో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రౌడీలు, గోండాలు ఏ విధంగా అక్కడ గోండాయుధం చేస్తా ఉన్నారో, ఏ విధంగా ఆ దోపిడీని ప్రశ్నిస్తున్న వాళ్ళని రోజు ఇదేదో ఈ దాడి జరిగింది ఏదో ఎక్కడో మారుమూల ప్రాంతం కూడా కాదు. సచివాలయానికి వెళ్ళేటువంటి రోజు వాహనాలు ఇట్టే వెళ్తాయి, ఉద్యోగులు ఇట్టింటి వెళ్తారు, అధికారులు ఇట్టింటి వెళ్తారు. అంటే అక్కడ ఆ మార్గంలో ఎటువంటి రౌడీజం చేస్తా ఉన్నారు, ఎలాంటి భయానకమైనటువంటి పరిస్థితులు అక్కడ సృష్టిస్తూ ఉన్నారో ఇక్కడ చాలా స్పష్టంగా పోలీసులు కూడా కొడుతున్నటువంటి పరిస్థితి. తెలుగుదేశం పార్టీ గుండాలు ఎంతటి బరితెగించారో చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. పోలీసుల మీద దాడి చేయడానికి తెగబడటం, పోలీసుల్ని గాయపరచడానికి తెగబడటం, వాహనాలను ధ్వంసం చేయడానికి తెగబడటం, ఉద్దేశపూర్వకంగానే ప్రణాళిక ప్రకారం మంత్రి నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉన్నటువంటి గ్రామాలు, పక్క గ్రామాల్లోనే ఇంతటి దారుణమైనటువంటి దాడి జరగడం అనేది అమరావతి మా జాగీర్ అన్నట్టుగానే తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడికి ఎవరు రాకూడదు, ఇక్కడ రైతు కష్టాల గురించి ఎవరు వినకూడదు, ఇక్కడ రైతు సమస్యల గురించి ఎవరు మాట్లాడకూడదు, ఇక్కడ రైతులకు జరుగుతున్న అన్యాయం గురించి ఎవరు నిలదీయకూడదు అన్నటువంటి ధోరణిలో వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల మాత్రం సర్వత్రా విమర్శలు వెలువడుతున్నాయి. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ రోజు ఖచ్చితంగా అక్కడ ఆ గ్రామాల్లో వెళ్లి రైతులు కలుసుకుంటా, రైతుల కష్టాలు, ఎందుకంటే అక్కడ రైతుల్ని ఎంత దారుణంగా చేశారంటే రైతులకు సంబంధించినట్టే భూముల చుట్టూ కూడా ఎవరైతే భూములు ఇవ్వరో కేవలం వాళ్ళ భూముల చుట్టూ కూడా నీళ్లు చేర్చేలా చేసి, దానికి వాగులకి గండు కొట్టేసి అక్కడికి నీరు వచ్చేలా చేసి ఆ రైతులు కనీసం వాళ్ళ పొలాల్లోకి వెళ్లి వ్యవసాయం కూడా చేసుకునే పరిస్థితులు కల్పించాలన్నటువంటి ఉద్దేశం. చూడొచ్చు మనం ఈ
విషయాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులకి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు కూడా తీవ్ర వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. పోలీసులు అక్కడ ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేస్తుంటే వెంటనే అక్కడ నుండి క్లియర్ అయ్యేవాళ్ళు. కానీ అటువంటి పరిస్థితి లేకుండా, అటువంటి అవకాశం లేకుండా కేవలం వాళ్ళు వచ్చి దాడి చేసేంత వరకు కూడా ప్రేక్షక పాత్ర పోషించారు. ఆ తర్వాత సర్దు చెప్పేటువంటి చేసేటువంటి క్రమంలో తెలుగుదేశం పార్టీ గూండాలు పోలీసులు కూడా లెక్క చేయలేదు. పోలీసుల మీద కూడా దాడి చేశారు, పోలీసులు కూడా గాయపరిచారు. సో అక్కడ చాలా స్పష్టంగా వాళ్ళ చేతుల్లో అంత రాళ్లతో కొడుతుంటే, అదే వేరే వాళ్ళైతే మాత్రం కోడిని కోసినా మేకను కోసినా కూడా అరెస్ట్ చేసి లాఠీచార్జ్ చేసినటువంటి పోలీసులు అక్కడ ఏకంగా మనుషుల్ని తలలు పగలగొట్టడానికి అంత పెద్ద బండరాలు తీసుకెళ్తున్నా సరే పోలీసులు అక్కడ వాళ్ళపైన యాక్షన్ తీసుకోకపోవడం, వాళ్ళపైన లాఠీచార్జ్ చేయకపోవడం, వాళ్ళ దగ్గర వాళ్ళని ఏదో బతికినవాడికి వెనక్కి పంపేటువంటి ప్రయత్నం చేయడం, ఇటువంటి ధోరణి అన్నది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇంతలా బరితెగించడానికి దారితీసింది. అక్కడ అంత రాళ్లతో దాడులు చేస్తా ఉన్నారంటే అమరావతిలో సామాన్యులు కానీ, లేకపోతే అమరావతిలో భూములు ఇవ్వలేనటువంటి రైతుల పరిస్థితి కానీ, అమరావతిలో ఇతర చిన్న సన్నకారికి సంబంధించిన రైతుల పరిస్థితి కానీ ఎంతటి ఘోరంగా ఉందో, పోలీసులకు కూడా అక్కడ రక్షణ లేదన్న విషయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతిలో పోలీసులకు కూడా రక్షణ లేదు. పోలీసుల దాడిలో ఎంతటికైనా తెగించి ఎవరినైనా సరే చంపడానికి వెనకాడరు, పోలీసులైనా సరే చంపడానికి వెనకాడరు అన్నటువంటి ధోరణి అక్కడ కనిపిస్తుంది. దీని పట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. అక్కడ ఖచ్చితంగా రైతులతో మాట్లాడి తీరుతా ఉంటుంది. అక్కడ తీవ్ర ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. రైట్ సతీష్, చూస్తున్నాం మనం ప్రస్తుతం ఒక వ్యక్తి, ఒక గళ్ళ చొక్కా వ్యక్తి పోలీసుల్ని కేర్ చేయట్లేదు. పోలీసులు కూడా అతను ఏదో బతిమలాడుతున్నట్టు పక్కనకి తీసుకెళ్ళడం కూడా మనకి కనబడుతోంది. లాఠీ చార్జ్ చేస్తుంటే కనుక ఇమీడియట్ గా పరిస్థితి కంట్రోల్లోకి వచ్చేది. మొదట ఒక అద్దం పైన దాడి చేయడం మనం చూసాం. ఆ వెంటనే వెనక నుంచి వెళ్ళి మరి ఇంకో అద్దం పైన ఒక బండరాయి పట్టుకుని ఆ గళ్ళ చొక్కా వ్యక్తి ఏ స్థాయిలో కారుని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తున్నాడు అనేది మనకి చాలా క్లియర్ కట్ గా కనబడుతోంది. ఇతను టీడీపీ గూండా కాదా అనేది ప్రశ్న. ఎందుకు వీళ్ళంతా ఒక్కసారిగా ఇక్కడికి వచ్చారు? కోడిగుడ్లు పట్టుకుని, బండరాళ్లు పట్టుకుని మరి ఒకేసారి దాడికి తెగబడిన పరిస్థితి మనం చూస్తున్నాం. కరెక్ట్గా ఇప్పుడు చూడొచ్చు, దాడి చేసి ఆ బండరాయి పట్టుకుని అద్దం మీద కొట్టి వెళ్తున్నా కూడా పోలీసులు వదిలేశారు అతన్ని. మళ్ళీ వెంటనే అటు వెనక నుంచి వచ్చి మరి మరోసారి దాడికి తెగబడ్డం కూడా మనం చూస్తున్నాం. ఇదే రకంగా మరొక కార్ పైన ఒక బండరాయిని విసిరేసే ప్రయత్నం కాసేపటి క్రితం ఒక విజువల్లో చూసాం. మరోవైపున మనకి రైట్ సైడ్ విండోలో కనబడుతోంది ఒక వెహికల్ ఉంది. దానికి ఆపోజిట్ లో మహిళల్ని మొట్టమొదట ముందు ఒక లైన్లలో పెట్టుకున్నారు. వాళ్ళు కోడిగుడ్లతో దాడి చేస్తున్నారు. మరోవైపు ఇలాంటి గళ్ళ చొక్కా లాంటి వ్యక్తులు బండరాళ్లు పట్టుకుని కారు పైన దాడి చేయడం మరోవైపు. ఒక పద్ధతి ప్రకారం ప్రీ ప్లాన్డ్ గా వీళ్ళంతా సామగ్రిని ఏ వేటితో దాడి చేయాలి వాటన్నిటిని రెడీ చేసుకుని మరి ఇక్కడికి వచ్చి రైతు పరిరక్షణ కమిటీ నాయకులపైన, రైతులపైన దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏ స్థాయిలో దాడి చేశారో ఒక కానిస్టేబుల్ కి, పోలీస్ అఫీషియల్ కి కూడా గాయాలవడం కూడా మనం చూసాం. సో భూమి అడిగితే ఇచ్చేయాలి, మారు మాట్లాడకూడదు. లేదంటే ఆ భూమి చుట్టూ పూర్తిగా గుంతలు తవ్వి నీళ్లు వదిలేస్తారు. కనీసం వాళ్ళు సాగు చేసుకోవడానికి అవకాశం కూడా కల్పించరు. పోనీ భూమి వాళ్ళది కదా, వాళ్లే కొన్ని ఏళ్ల పాటు సాగు చేసుకుంటున్న భూమి అది, కానీ అందులో వ్యవసాయం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే రాజధానికి భూమి ఇచ్చేయాలి. ఇవ్వలేదా చుట్టూ గుంటలు తవ్వుతారు, నీళ్లు వదిలేస్తారు. ఆ రైతుని ఎక్కడ లేని వేధింపులకి గురి చేస్తారు. అలా రాక్షసంగా ప్రవర్తిస్తారు. కానీ వాళ్ళ తరపున ఎవరూ మాట్లాడకూడదు. వాళ్ళు వచ్చి కనిపించిన ప్రతి గడప తొక్కుతారు, ప్రతి నాయకుడిని ఆ రైతులు అడుగుతారు. అయినా కూడా ఎవ్వరూ వాళ్ళ పొలాల్ని చూడ్డానికి వెళ్ళకూడదు. ఇది కూటమి రాజ్యం కాబట్టి ఇలానే ఉంటుంది అని శాసనం రాసుకున్నారు. కాబట్టి ఇలా దాడులు జరుగుతూ ఉంటాయన్నమాట. ఒక పెనమాక అనే రాజధాని ప్రాంతంగా చెప్తున్న ఒక ప్రాంతంలో రైతుల దగ్గరికి వెళ్ళడం మహాపాపం అయిపోయింది. ఈ రకంగా రైతు పరిరక్షణ కమిటీ నాయకులపైన, రైతులపైన అటువైపుగా వస్తేనే దాడి చేసే రాజ్యాంగం ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో అమలవుతోంది. కేవలం అటు చంద్రబాబు నివాసానికి, అమరావతి ప్రాంతానికి మధ్యలో ఉన్న ప్రాంతం పెనమాక అంటే అటువంటి ఒక చోట ఈ స్థాయిలో దాడి జరుగుతోంది. పైగా పోలీసులకి వీళ్ళంతా కూడా రైతు పరిరక్షణ కమిటీ నాయకులు ఇక్కడికి వస్తారని ముందే తెలుసు. రైతుల పొలాల దగ్గరికి వెళ్తారు, వాళ్ళకి ఏం జరిగింది, ఏ రకంగా వాళ్ళపైన దౌర్జన్యానికి, అరాచకానికి పాల్పడుతున్నారు అనేది తెలుసుకుంటారు. అంతే, ఇదే ప్లాన్. దానికోసమే వీళ్ళంతా బయలుదేరారు. కానీ కనీస భద్రత కల్పించకపోవడం, ఎవరు కారణం ఈ దాడికి? దాడి చేయడానికి ఇంతమంది వస్తారని పోలీసులకు తెలీదా?
ఈవెన్ దాడి చేస్తున్న సమయంలో కూడా బుజ్జగించి బతిమాలి బామాలి పక్కకి లాక్కెళ్లాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎవరు దాడి చేయిస్తున్నారు? ఒక వ్యక్తి బండరాయితోటి ఒక కార్ని లేకపోతే ఒక భౌతిక దాడికి పాల్పడుతున్నాడంటే పోలీసులు ఏం చేయాలి? లాఠీలు ఎందుకుంటాయి పోలీసులకి? 2 లాఠీ దెబ్బలు కొడితే ఆ వ్యక్తి వెనక్కి వెళ్ళడా? అయినా కూడా మనం చూస్తున్నాం అతన్ని ఒక చేత్తో పట్టుకుని లాగే ప్రయత్నం చేస్తున్నారు తప్ప కనీసం స్పందించని పరిస్థితి. ఒక కానిస్టేబుల్కి గాయాలు ఎవరి వల్ల అయ్యాయి? కేవలం అక్కడ ర్యాలీకి వెళ్ళో లేకపోతే ఒక పరామర్శకు వెళ్తేనే ఈ స్థాయిలో దాడి చేస్తారా? మనం చూస్తున్నాం పోలీసులు ఒక ప్రొటెక్టివ్ గోడలాగా నిలబడడం కూడా మనకి లెఫ్ట్ సైడ్ లో కనబడుతోంది. కళ్ళ ఎదురుగా ఒక మహిళ గుడ్లు విసరడం కూడా పోలీసులకు కనబడుతోంది. అయినా కూడా ఏం చేయలేని పరిస్థితుల్లో అక్కడ ఎందుకున్నారు? ఎవరి ఆదేశాల మేరకు పోలీసులు ఆ రకంగా మిన్నకుండిపోతున్నారు? పెనమాకలో ఉద్రిక్తకర పరిస్థితులు చూస్తున్నాం. రైతుల తరపున నిలబడాలి, రైతులకి ఎలాంటి కష్టం వచ్చిందో చూడాలి, ఎందుకు వీరు భూములు ఇవ్వడం లేదు, వాళ్ళ కష్టం ఏంటో తెలుసుకోవాలి. కేవలం ఇవి తెలుసుకోవడానికి మాత్రమే రైతు పరిరక్షణ కమిటీకి చెందిన నేతలంతా కూడా అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. ఆ వెళ్లడమే మహాపాపం అయిపోయినట్టు రాళ్లు, బండరాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. విజయవాడ, గుంటూరు మధ్య ప్రాంతం, నడిబొడ్డున ప్రాంతం, సచివాలయానికి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం, అలాంటి చోట నెలకొన్న ఉద్రిక్తకర పరిస్థితుల్ని ప్రస్తుతం మనం చూస్తున్నాం. ప్రస్తుతం కోడిగుడ్లని విసిరారు, మహిళల్ని ముందు పెట్టుకుని బండరాళ్లతో టీడీపీ గూండాలు దాడి చేశారు. మొత్తం ఒక విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించారు. భూములు ఇవ్వని రైతులు అక్కడ మైనారిటీలుగా మారిపోయారు. వాళ్ళు తీవ్ర కష్టాల్లో ఉన్నారు. వ్యవసాయం కూడా సాగు చేసుకొనివ్వట్లేదు వాళ్ళని. భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి చూస్తుంటే ఎలా ఉందో మా అర్థమవుతోంది. మేము అలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదంటే మా భూమిని మేము కాపాడుకోవాలి అనుకున్నారు ఆ రైతులంతా కూడా. అదే వాళ్ళకి ప్రస్తుతం శాపం అయిపోయింది. తమ భూమిలో వాళ్ళని కూడా, వాళ్ళ భూమిలో వాళ్ళని కూడా వ్యవసాయం చేసుకోనివ్వని పరిస్థితులు ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో, గుంటూరు, విజయవాడ మధ్య ప్రాంతాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి. ఏ స్థాయిలో రాళ్లు, కర్రలతో దాడి చేస్తున్నారో కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. పోలీసుల సమక్షంలోనే టీడీపీ గూండాలు దాడులకి తెగబడ్డం మనకి చాలా క్లియర్ కట్ గా కనిపిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.